హాయ్ హలో అందరూ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదొక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, టీడీపీ పార్టీ తొందరపడి ఏదో ఒక మాట నేస్తుంది. ఆ తర్వాత నిండా మునిగిన తర్వాత, ఇరుక్కుపోయిన తర్వాత, అరే తప్పు చేశామే, ఇలా అనకుండా ఉండాల్సింది, అనవసరంగా మన చరిత్రను తవ్వి మనమే బయట పెట్టుకున్నట్టు అయింది కదా అని చెప్పి తర్వాత వాళ్ళు లోపల మదన పడుతూ ఉంటారు. సో ఇప్పుడు అదే జరిగింది. సో వాటికి సంబంధించి కొన్ని సాలిడ్ వీడియో ఎవిడెన్స్ మీకు ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఇక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మావి గారి గురించి మాట్లాడినప్పుడు మొదట్లో దాన్ని వ్యతిరేకించారు, ట్రోల్ చేశారు, నవ్వుకున్నారు, రకరకాలుగా దాన్ని మీమ్స్ చేసి సోషల్ మీడియా వేదికగా దొబ్బారు. ఓకే, తర్వాత ఏమైందంటే పబ్లిక్ దాని గురించి చర్చించడం, తెలుసుకోవడం మొదలుపెట్టారు. జగన్ గారితో ఏకీభవించారు. అమరావతి వర్సెస్ మావి గారు అని చెప్పి ఏకీభవించారు. అప్పుడు ఏం చేయాలి? దీన్ని డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయాలని చెప్పి పార్టీ లేదు, బొక్క లేదు అన్నటువంటి అచ్చెన్నాయుడు గారు రంగంలో దిగి వైఎస్ఆర్ గారి గురించి టాపిక్ తీసుకొచ్చారు. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, సంతకాల సేకరణ అంటే దీని వెనక మొత్తం జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి ఆయన మాట్లాడడం. ఆ తర్వాత వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వారి నాయకులు దీనికి సంబంధించి మొత్తం శవరాజకీయం. ఈ శవరాజకీయమే టీడీపీ పార్టీ కొంప ముంచింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకు ఒక అలవాటు ఉంది. నిజం చెప్పాలంటే వీళ్ళ అబద్ధాలతో, వాళ్ళకున్న మీడియాతో మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఇటువైపు ఉన్నది వైసీపీ. వాళ్ళ అబద్ధాలు కాదు, వాళ్ళ దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉంటుంది. ఆ ఎవిడెన్స్ చూసి తీసి ముందలు పెడతారు. అంటే ఇప్పుడు చరిత్రను తవ్వి బయట పెట్టారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఫీల్ అవుతున్నారు, అనవసరంగా గెలుక్కున్నాం కదా అని చెప్పి. మొత్తం పట్టుమని వాళ్ళు మాట్లాడిన 48 గంటలు కూడా పట్టలే, మొత్తం తీసి బయట పెట్టారు. సో ఏ రకంగా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారి గురించి, ఆ సంతకాల సేకరణ గురించి కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి దానికి ఎలాంటి సంబంధమే లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ వైఎస్ఆర్ గారి మరణానికి సంబంధించి వీళ్ళే వాడుకున్నారు రాజకీయంగా. ఇది టీడీపీ పార్టీ వాడుకుంది. వైఎస్ఆర్ గారి మరణం ఇప్పుడు కూడా వాడుకుంటున్నారు కదా, మరి దాని శవరాజకీయం మనకి ఏమంటారు? అదొకట. వైఎస్ వివేక గారు చనిపోతే కూడా దాన్ని కూడా ఇప్పటికి మొన్నటి ఎన్నికల్లో వాడుకున్నారు, ఇప్పుడు కూడా దాన్నే వాడుకున్నారు. దీని ఏమంటారు? శవరాజకీయం అంటారు కదా. అదేవిధంగా కుటుంబంలో చిచ్చు పెట్టి షర్మిలమ్మ, సునీతమ్మ అని చెప్పి వాళ్ళని కూడా అటువైపు లాక్కొని, అది కూడా ఒక ఏం రాజకీయం అంటారు ఇది? అదొకటి కదా. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే వాళ్ళు మా పార్టీ అంటున్నారో ఆ పార్టీని స్థాపించినటువంటి వారికి సంబంధించి కొన్ని నిజాలు మనం ఇక్కడ మాట్లాడుకుందాం. ఒక్కసారి మీకు ఆ పాత వీడియో వినండి. ఆడియో. నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి హరికృష్ణ జిల్లా టూర్ పెట్టాడు. నేను వెళ్ళి అడిగా, యాజ్ ఎ క్యాబినెట్ మినిస్టర్ గా నన్ను ఏం చేయమంటారు అనగానే ఆయన ఒకసారి నా వెంకట్లా చూసి, గోహెడ్, కాబోయే లీడర్ హరికృష్ణే, మనకి మీ వాళ్ళందరినీ కోఆపరేట్ చేయమను. నువ్వు ఎట్లాగూ వైజాగ్ వస్తున్నావు కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఫోన్లు చేసి వెళ్ళమని చెప్పడం జరిగింది. అది నేను ఆయన దగ్గర నుంచి తిరిగి వచ్చి నా ఛాంబర్కి వచ్చి హరికృష్ణ నాయకుడు అని చెప్పాడు. వాడు ఒక ముద్దులని, వీడు ఒక ముద్దని మన నెత్తిమే పెడితే మనం మొయ్యాలా అన్నాడు. వాడు ఒక ముద్దులని, వీడు ఒక ముద్దని మన నెత్తిమే పెడితే మనం మొయ్యాలా అన్నాడు. చంద్రబాబు. నేను ఒకసారి షాక్ అయ్యా. నేను ఎన్టీ రామారావు, ఇది ఏబిఎన్ రాధాకృష్ణ, కొత్త పలుకుల రాధాకృష్ణ ఉన్నారు కదా, రాధాకృష్ణ ఇంటర్వ్యూలో దేవినేని నెహ్రూ గారు మాట్లాడినటువంటి మాటలు. హరికృష్ణ గారే మనకు కాబోయే లీడర్ అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెబితే, ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెబితే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు లా భాష. అంటే వీళ్ళు ఎలాంటి రాజకీయం చేస్తారనడానికి అదొక ఎగ్జాంపుల్. ఇక నాదెండ్ల భాస్కర్ రావు గారు మాట్లాడినటువంటి మాటలు చాలామందికి తెలుసు, చాలా సందర్భాల్లో చెప్పారు. ఏం చేసేవాడు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏ రకంగా ఉండేవాడు, తర్వాత మా దగ్గరకు వచ్చి ఎలా పనులు చేయించుకునేవాడు, ట్రాన్స్ఫర్లు కానీ అవి కానీ, ఇంట్లో బియ్యం లేవు, తినడానికి ఇబ్బంది అని ఏ రకంగా చెప్పేవాడిని, ఇంకా ఎక్స్ట్రీమ్గా మాట్లాడాడు అనుకో. నేను అవి చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇక్కడ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు ఒక్కసారి ఇక్కడ వినిపిస్తా. ఒకటే అడుగుతాను సూటిగా, చంద్రబాబు చెప్పమనండి, 3 నెలల కింద మీరు మమ్మల్ని పొత్తు కడగలేదా? తెలంగాణలో కలిసి పోటీ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు నాతోనే స్వయంగా చెప్పింది. హరికృష్ణ గారు చనిపోతే ఆ శవం అక్కడే ఉంది. ఆ రోజు అదే భౌతిక కాయం దగ్గర చంద్రబాబు నాయుడు గారు నాతో కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదించారు. మేము వద్దన్న తర్వాతనే కదా ఇప్పుడు ఇవాళ దుర్మార్గులు అంటున్నారు. ఇవాళ మేము నిజంగానే ఆనాడు పొత్తు కొప్పుకుని ఉంటే ఇన్ని తిట్లు తిట్టేవాడా చంద్రబాబు నాయుడు? మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టిండు. హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలనుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడు. అవునా కదా? ఇప్పుడేమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయరు. అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన సావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి, ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని అంత నీచ రాజకీయ నాయకుడు.
ఇది కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు. హరికృష్ణ గారు చనిపోతే ఆ పక్కన కూర్చొని కేటీఆర్తో పొత్తు పెట్టుకుందామని చెప్పి అడిగాడంట చావు దగ్గర. దీన్ని కదా శవరాజకీయం అంటారు. ఈ అంశాలన్నిటి కూడా అంటే ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కానీ గతంలో మాటలు కానీ అదేవిధంగా హరిరామ జోగయ్య గారు అంటే రంగా గారి ఎపిసోడ్లో జరిగినటువంటి తంతు కానీ అక్కడ కూడా ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నాడు, అక్కడ కూడా చంద్రబాబు గారు రాధాకృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు దేవినేని నెహ్రూ గారు మాట్లాడిన దాంట్లో కూడా రాధాకృష్ణతో అక్కడ మాట్లాడినటువంటి మాటలే మొత్తం వీళ్ళే ఉన్నారు. సో వీళ్ళు ఏదైతే జగన్ గారిని శివరాజకీయాలు అంటున్నారో మరి వారి ఛానల్లోనే వాళ్ళ ముందే మాట్లాడినటువంటి మాటలు. దీన్ని కర్మ అంటారు సార్. అబద్ధాన్ని పదే పదే నమ్మించాలని చూస్తే ఆ అబద్ధం నిజం కాదు, నిజం నిలకడగానే తెలుస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాలిడ్ ఎవిడెన్స్తో పాతవన్నీ బయటికి తీసి ముందలు పెడతా ఉంది. దీన్ని చూసిన తర్వాత ఎవరైనా ఎవరిది శివ రాజకీయమో ఎవరిది మంచి రాజకీయమో ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు అనేటువంటిది క్లియర్ పిక్చర్ ఎవరికైనా తెలిసిపోతుంది. ఇక్కడ ప్రజలు మంచి అవకాశం ఇస్తే పాలన చేయకుండా శివరాజకీయాలు చేస్తే ఈ రకంగా బుక్ అవుతారు, నవ్వుల పాలు అవుతారు. ప్రజలు చీదరించుకునేటువంటి పరిస్థితికి వచ్చినారు వాళ్ళు. అవసరమా చెప్పండి ఇదంతా? మళ్ళీ టీడీపీ పార్టీని చూస్తే బీఆర్ఎస్ పార్టీ పుట్టింది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అందులో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ లీడర్లే అందులో ఉన్నారు, టీడీపీ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు అని ఇక్కడ చెప్తారు. నిజంగా మీరు గొప్పోళ్ళే అయితే నిజంగా మీ వల్లనే పార్టీలు ఏర్పాటు చేస్తే వాళ్ళు నిర్మాణం చేసుకుంటే కనుక మీ వాళ్ళే అందరూ అక్కడ ఉంటే మరి ఎందుకు సార్ పొత్తులు పెట్టుకుంటున్నారు? 3 పార్టీలు కలిస్తే తప్ప గెలవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు మొదటి నుంచి కూడా టీడీపీ పార్టీ మొదటి నుంచి కూడా పొత్తులు లేకుండా పోటీ చేస్తుందా? ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే చరిత్ర ఉందా? లేదు కదా. అది మీ చరిత్ర. సో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ కాదు, మీ అంత అనుభవం లేదు, పార్టీ పెట్టినాడు, ప్రతిపక్ష నేతగా ఎదిగినాడు, తర్వాత మళ్ళీ ప్రజల్లో తిరిగినాడు, 151 సీట్లతో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చినాడు, ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు కూడా మీరు అంటున్నారు 11 సీట్లే అని. దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 11 సీట్లు రివర్స్లో మీకు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. రవాణా శాఖ మంత్రి గారు అంటా ఉన్నారు 89 చోట్ల టీడీపీ పార్టీ ఏజెంట్లు లేరు, వీక్గా ఉన్నామనే అది ఆ టీడీపీ పార్టీ అఫీషియల్గా ఇచ్చినటువంటి నోట్ అని చూపిస్తూ ఉన్నారు కదా. 2019లో మీకెన్ని వచ్చినాయి? 23 సీట్లు. అంటే పార్టీ లేదు బొక్క లేదని పార్టీకి సంబంధించిన లీడర్లే అన్నటువంటి మాటలు మనం చూసాం కదా. గెలిపోవటంలో సహజం, అంతేగాని లేని దాన్ని అబద్ధాలు చెప్పి దాంతో రాజకీయం చేస్తానంటే మాత్రం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు 30 మంది కలిసినా కూడా పాతాళానికి తొక్కేస్తారు. ప్రజల చేతిలో ఓటు అనే ఒక అస్త్రం ఉంది, దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. సో ఇప్పుడు మీరు ఏదైతే శివ రాజకీయాలు చేస్తున్నారో ఆ శివ రాజకీయాలకు సంబంధించి ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా చూపిస్తూ ఉన్నారు. నేను మీకు 2-3 చూపిస్తూ ఉన్నా. ఇది విషయం. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.